కొడితే గుండ్ల మీద ఎవరు ఎక్కారు, పేరు నొక్కారు, కుక్కలు బిక్కరైపోయారు, నేను అడుగుతుంటే పక్కన కనపడలేదు, చచ్చిపోతారేమో అనుకున్నాను అని డాక్టర్ చెప్తారు కదా కొంతమంది. సిగ్గు లేదా జీవితాలకి? వాడు నీ గుండెలకి తొక్కేటువంటి మనమే తొక్కాలి. సాతాను శీఘ్రముగా మన పాదముల క్రింద చితగొట్టించే దేవుడు మన దేవుడు. స్తోత్రం. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వాక్యం చెబుతాం. ఇవేమి పట్టించుకోవు, నామకార్థంగా ఉంటావు. ఆడు మీ ఛాతీ మీద ఎక్కి నీ పేకలు ఒక్కేస్తా ఉంటాడు, సాక్ష్యం చెప్తాం. మళ్ళీ భయపడేవాళ్ళు లేరా చాలా మంది దెయ్యాలకి? దెయ్యాలకు మనుషులు భయపడతారు, కానీ పాతాళం అంటే దెయ్యాలు భయపడతాయి. దయ్యాలకే దడ, పాతాళం అంటే దయ్యాలకే దడ పుట్టించిందంటే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచన చేయండి. పాతాళ శిక్ష. దయ్యాలకు ఒకటి దేవుడు అంటే భయం, రెండు పాతాళం అంటే భయం. అక్కడ దేవుడు పంపేస్తాడని భయం. వాళ్ళు అక్కడికి పంపొద్దు బాబో అని దేవుడిని వేడుకున్నాయండి. దెయ్యాలకే దడ పుట్టించిందంటే ఎంత భయానకమైన స్థలమో ఆలోచన చేయండి. పాతాళం అది ఎక్కడుందంటే భూమి క్రింద ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం ఉండబోయే 4వ చోటు ఏమై ఉండాలి? పరలోకమై ఉండాలి. పరలోకం కాకపోతే ఏమవుతుంది? నరకం. పాతాళం. కాబట్టి మొట్టమొదటి ప్రదేశం ఏది? దేవుని తలంపులు. రెండవది తల్లి గర్భం. మూడవది ఈ భూమి. 4వదిగా మనం ఉండబోయే చోటు ఖచ్చితంగా పరలోకమై ఉండి తీరాలి. నేను డిసైడ్ అయిపోయి, నేను నిర్ణయించుకున్నాను, నేను ఉండబోయే 4వ చోటు పరలోకమై ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను వైష్ణవ్యాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి రావడం జరిగింది. నిష్టగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టినవాడను నేను. రామానుజ గోత్రీయుణ్ణి నేను. రామానుజ మన సిద్ధాంతాలు అవలంబించిన వాడను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహంగా ఉంటే కూటమైన తర్వాత కలవండి, మీ పేర్లు 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. అలాగే నేనేదో గొప్పవాడిని మీ ముందు లెవలేట్లా. ఒకప్పుడు నేను నీచ స్థితికి చెందినవాడిని. నా ప్రభు నన్ను నీతి స్థితికి మార్చాడు. ఒకప్పుడు దండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో నా ప్రభు నన్ను ఉంచాడు. ఒకప్పుడు చేతబడి శక్తుల చేత పట్టి పీడింపబడి చనిపోయి మట్టికి చేర్చబడవలసిన వాడిని నా ప్రభు నన్ను బ్రతికించి తన మహిమకు నన్ను మార్చాడు. మీ ముందు కూడా సాక్షిగా నన్ను నిలవబెట్టాడు. ప్రియ స్నేహితులారా, నేను వైష్ణవ్యాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. దానికి కారణం నేను ఉండబోయే 4వ చోటు పరలోకమై ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. స్తోత్రం. నా నిర్ణయం పరలోకం. మరి నీ నిర్ణయం ఏమిటి? నశించిపోవాలి, నాశనం అయిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి, నకనకలాడిపోవాలన్నా 4 రాష్ట్రాలు. ఇవేమీ కాదు. చెప్పండి, నీ నిర్ణయం ఏమిటి? పరలోకమే. చెప్పండి, మనందరి నిర్ణయము పరలోకమే. మనం ఖచ్చితంగా పరలోకానికి చేరాలి. అయితే పరలోకానికి చేరుతంత సులభం అండి? అంత తేలిగ్గా అంత గొప్ప జీవితం ఎలా వచ్చేస్తుంది? ఎందుకంటే ఈ లోక జీవితం కంటే పరలోక జీవితము చాలా గొప్పది. అందుకనే ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే భిన్నా. ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే భిన్నా. నరక బాధల నుండి దాటి మార్గమే క్రైస్తవ జీవితం. నరక బాధల నుండి దాటి మార్గమే క్రైస్తవ జీవితం. లోకం దాటేంత వరకు ప్రాణం పోయేంత వరకు, లోకం దాటేంత వరకు ప్రాణం పోయేంత వరకు ఆరని మంటైది నా ఆశల సౌధమది. ఆరని మంటైది నా ఆశ
నీ పొందాలని పరిగెత్తుతున్నాను, గురి యొక్కకే నేను పరలోక పౌరసత్వం నీ పొందాలని పరిగెత్తుతున్నాను, గురి యొక్కకే నేను, గురి యొక్కకే నేను, గురి యొక్కకే నేను, గురి యొక్కకే నేను, గురి యొక్కకే నేను. హల్లెలూయా. ఈ లోక జీవితం కంటే పరలోక జీవితం ఎంతో గొప్పది. ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. మనం ఉండబోయే 4వ చోటు ఖచ్చితంగా పరలోకమై ఉండాలి. అయితే పరలోకములకు చేరుతంత సులభమా చెప్పండి? పాపులు పరలోకములకు వెళతారా? వెళ్ళదు. పాపులు అంటే పాపములో పుట్టి పాపములో పెరిగి పాప భూయిష్టమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా నచ్చినట్లుగా తోచినట్లుగా బ్రతుకుతూ రక్షణ పొందకుండా ప్రభు మార్గంలోనికి రాకుండా ప్రభువులో అంటూ కట్టబడకుండా లోకములు పాపములు సాతాను చేతుల్లో పడి పుట్టి విట్టాడుతూ నశించిపోవటానికి వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా? వాళ్ళు పాపులు ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. పాపులకు పరలోక ప్రవేశం లేదు. అలాగే నామకార్థులకు కూడా పరలోక ప్రవేశం లేదండి. నామకార్థులు అంటే తెలుసా మీకు? వాళ్ళు మనుషుల్లానే ఉంటారు ఎందుకని, కానీ వాళ్ళ విధానం చాలా వింతగా ఉంటుంది. నామకార్థులకు దేవుని మందిరము కావాలి, దేశజమన పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, దుర్భాషలు కావాలి, రాజకీయం కావాలి, యాజకీయం కావాలంటూ అటు ఇటు ఇటు అటుగా 2 రోజుల మధ్యన పడుకుని ఉన్న బలమైన గార్ధం వల్ల 2 పడవలు పడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా నురువెచ్చని భక్తుల్లా బ్రతుకుతూ ఒకసారి వెలిగింపబడాత్మ సంబంధమైనటువంటి వరములను రుచి కూర్చున్న తరువాత పరిశుద్ధాత్మలు పాలివారై కూడా చేతుల తమ ఆత్మదీపాలు ఆరిపేసుకుని దేవుని కుమారుని మరణ సెలువు వేయించు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్, యేసు ప్రభు వారి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్, వీళ్ళే నామకార్థులు. నాతో చెప్పండి, వీళ్ళెవరు? నామకార్థులు. వీళ్ళని ఈజీగా మనం గమనించవచ్చు. యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని తాగేసి రోడ్లు కూడా చెప్తా ఉంటారు పెద్ద సరివేరులే. గవర్నమెంట్ వాళ్ళేదో కొరమని వాడికి అప్పచెప్పినట్టు. ఒరే ఏంటి అన్నాం అనుకోండి, అంటాడు. ఏ స్ట్రైట్ నీ మొహానికి బ్లాక్ స్ట్రైట్, ఏ స్ట్రైట్ అలా చేయమంటుందా? తప్పు కదా. యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని తాగి తిరిగేస్తా ఉంటాడు ఒకడు నామకార్థుడు. వెనక కూడా త్రాగి పడిపోతే ఒకరు అడిగారు, సిగ్గులు ఏదేటా జీవితానికి? నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవులని చెప్పు జరుగుతున్నావు, ఎందుకు అలాగా చేసావంటే ఈరోజు గుడ్ ఫ్రైడే, ప్రభు మరణించాడన్న బాధలో తాగిన వాడే ఈస్టర్ రోజులు కూడా తాగేసి రోడ్డు కొలిచాడు. అలా ఈ రోజు ఏమైందంటే ఈ రోజు ఈస్టర్, ప్రభు తిరిగి లేచాడన్న ఆనందంలో తాగాడు. వాడు దొంగ, వాడు త్రాగుబోతు, వాడు అబద్ధికుడు. వాడికి త్రాగటానికి ఏదో ఒక కారణం కావాలి. అందుకొరకు దేవుని పండుగల్ని కూడా వాడు కారణంగా వాడేస్తున్నాడు. శవపెట్టి ముఖం అర్థమవుతుందండి. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీరు గమనించండి, నామకార్థులు ఎప్పుడూ ప్రభు పేరుకు రిపేర్ చేస్తూ ఉంటారు. నామకార్థులు కూడా పరలోకానికి వెళ్ళరు. అర్థమవుతుందండి. ఇప్పటికీ 4 దొంతలు కుర్చీలు మోసుకెళ్ళారని సెలవు. అంటే ఇంకా వస్తున్నారా, లేకపోతే కూర్చొని ఏమన్నా సైడ్ చేస్తారా? ఇప్పుడు కూడా వస్తున్నారంటే బీటెక్ తీసుకెళ్తున్నారని సరే బాబు ఇక్కడ వచ్చినట్టు పోయింది, మర్యాద చేయాలి తప్పకుండా. గట్టిగా స్తోత్రం చెప్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. నామకార్థులు నరకానికి పోతారు, పాపులు కూడా నరకానికి పోతారు. పాపులకు నామకార్థులకు పరలోక ప్రవేశం లేదు. మరి పరలోకానికి ఎవరు చేరతారు అంటే పరిశుద్ధులు మాత్రమే. పరిశుద్ధులు మాత్రమే. పరిశుద్ధులే పరలోకానికి వెళతారు. పరిశుద్ధులే ప్రభు ముఖ దర్శనాన్ని నిత్యము చూస్తారు. పరలోకానికి చేరాలన్నా, ప్రభు ముఖ దర్శనాన్ని నిత్యము చూడాలన్నా మనము కలిగి ఉండవలసిన ఏకైక అర్హత పరిశుద్ధ
అందుకనే ప్రభు ముందే చెప్పారు కదా, మీరు గమనిస్తే పాత నిబంధనలో చెప్పారు, కొత్త నిబంధనలు కూడా చెప్పారు. ఏమని? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పారు. మనం పట్టించుకోవట్ల, మన తప్పదు. ఆయన ముందే చెప్పారు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారండి. ప్రియ స్నేహితులారా, గమనిస్తున్నారా? మనం పరిశుద్ధులమై ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, మచ్చలేని మహనీయుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ఏకైక పరిశుద్ధ దేవుడు ఆయన. నాలో పాపములని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని అడిగితే ప్రభువు వేసిన సవాలుతో కూడిన ప్రశ్నకు జవాబు చెప్పలేక వెళ్ళిపోయారు. ఆనాటి కాలంలో జ్ఞానులుగా వెర్రలిగిన మతోన్మాదులు, మత శాంతసవాదులు, మతమష్కరులు నోరు మూసుకుని పోయారు. అంత గొప్ప పరిశుద్ధుడు యేసు ప్రభువు. దొంగ సాక్షులను పెట్టారు డబ్బులిచ్చి. దొంగ సాక్ష్యములు చెప్పించి ఆయన మీద బురద చల్లాలని, నింద పంపాలని చూశారు. అది కూడా వారి వల్ల కాలేదు. అంత గొప్ప పరిశుద్ధుడు యేసు ప్రభువు. మరణము లేని పరిశుద్ధుడు, మరణం అంటించడానికి వీరు లేని పరిశుద్ధుడు, మన పాపపు మాలిన్యాన్ని తొలగించి అంత పరిశుద్ధుడు యేసు ప్రభువు వారు. అందుకనే సంఘాన్ని అడిగారు కదా కొంతమంది వచ్చి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగారు. అప్పుడు సంఘం ఏమంది? ఏమో తెలదాం, ఆదివారం ఆరాధనకి వెళ్ళి అయ్యగారిని అడుగు చెప్తాను అన్నారు. అలా అన్నా. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోర్చదగిన వాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రాణ ప్రియుడు, 10,000 మంది పురుషులలోన పోర్చదగిన వాడు. నా ప్రియుడు మదిలోని కలుస్తున్నాను. నా ప్రియుడు మదిలోని కలుస్తున్నాను. ఓసారి కనిపించి చూపించవా, ఓసారి కనిపించి చూపించవా. యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము, యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము. హల్లెలూయా. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని చెప్పడం మొదలుపెట్టింది సంఘం. సంఘము చెప్పిన మొదటి మాట నా ప్రియుడు ధవళవర్ణుడు అంది. ధవళవర్ణము అంటే తెల్లని రంగు. నా ప్రియుడు తెల్లని వాడు అంటుంది సంఘం. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. మనం ఆరాధిస్తున్న ప్రియుడైన యేసు పరిశుద్ధ దేవుడు. స్తోత్ర. కొంతమంది అంటూ ఉంటారు అక్కడక్కడ యేసు ప్రభు వారి గురించి, తెల్లోళ దేవుడండి, తెల్లోళ దేవుడని. నేనంటున్నాను, ఆయన తెల్లోళ దేవుడు కాదు, తెల్ల దేవుడు. చెప్పండి ఎవరు? తెల్ల దేవుడు అంటే ధవళవర్ణుడు అనగా పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన పరిశుద్ధ దేవుడు. స్తోత్ర. ఆయన ధవళవర్ణుడు, తెల్లని వాడు, తెలుగు పరిశుద్ధత గుర్తు. అందుకని తెల్లోళ్ళ దేవుడు కాదు, ఆయన తెల్ల దేవుడు, పరిశుద్ధ దేవుడు, మహాపరిశుద్ధ దేవుడు. ఇక దైవత్వములోను, కృపచూపుటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేదు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడు యేసు, పరిశుద్ధుడు. ఆయన అంటున్నారు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుడు. కాబట్టి మనం ఏమై ఉండాలి? పరిశుద్ధులమై. ఖచ్చితంగా మనం పరిశుద్ధులమై ఉంటేనే పరలోకానికి చేరాలి. పరలోకం ఉంది, ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. పరలోకానికి చేరాలంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. మనం పరిశుద్ధులం అవ్వాలంటే ప్రభు రక్తంలో కడుగబడాలి.
అందుకనే రుధిరపాతం వినాపాపీమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని ఈ శ్లోకం యొక్క భావం. ఈ రక్తం గొర్రెల కూడల కొంగల కోళ్ల కుక్కలంట మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల ప్రయోజనం లేదు. పోయి మన రక్తమా? అంటే మన రక్తం వల్ల కూడా పాపము నివృత్తి గావించబడదు. ఒక పాపి రక్తం వేరొక పాపిని పరిశుద్ధపరచలేదు. ఎందుకంటే గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరు కలిసి గుంటలో పడతారని యేసు ప్రభువు వారికి చెప్పారు. కాబట్టి మన రక్తం వల్ల కూడా పాపము నివృత్తి గావించబడదు. మరి ఏ రక్తం? పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమై ఉండాలి. అటువంటి రక్తాన్ని మన కొరకు చిందించడానికి జీవితకాలం అంతే మరణ భయం చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు సంకల్పనలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవ జాతిని విమోచించటానికి ఆత్మ రూపి అయిన దేవుడు రక్త మాంసములలో పాలివాడాయను. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన భూలోకానికి వచ్చి లేత మొక్క వలె ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి శిలువ మనకు దిగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. సిలువలో బలి అయి యేసు ప్రభువు వారు మన కొరకు కార్చిన రక్తం మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచే ఏకైక సాధనము. ఏకైక సాధనం ఏమండి? మన చేతికి మట్టి అంటుకుంటే కడుక్కోవడానికి నీళ్లు సాధనం. మరి నీళ్లకు బురద పడితే శుద్ధి చేయటానికి పటిక, ఎండిపి గింజలు, బ్లీచింగ్ వంటివి సాధనాలు. మరి ఆత్మకు పట్టింది మస్టు, పాపం అనే మరణం, మాలిన్యం. ఈ మరణాన్ని తొలగించగల ఏకైక సాధనం యేసు రక్తం ఒక్కటి మాత్రమే. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయినోళ్ళతో స్తుతించినను, వేయినోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆరుణమును, తీర్చలేము ఆరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో గమనించండి, యేసు రక్తము ప్రతి పాపిని కడిగి మానవులను పరిశుద్ధపరచును. చూడారా, పరలోకం ఉంది. ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. మనం ఉండబోయే చోటు 4వ చోటు పరలోకమై ఉండాలి. పరలోకానికి చేరాలంటే మనం పరిశుద్ధులమై ఉండాలి. మనం పరిశుద్ధులం అవ్వాలంటే ప్రభు రక్తంలో కడుగబడాలి. మీరు యేసు రక్తంలో కడుగబడ్డారా? అంటే మీరు బాప్తిస్మం పొందారా? పొందామండి. ఇప్పుడు బాప్తిస్మం పొందకపోతే పెళ్లి అన్నారండి. అందులోనే పొందేసామంటారు కొంతమంది. నీ పెళ్లి కోసం ఆ బాప్తిస్మం, నీ వివాహం కోసం ఆ బాప్తిస్మం, గొర్రెల పిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందడానికి పొందాలి బాప్తిస్మం. నీ పెళ్లి కొరకు కాదు బాప్తిస్మం. బైబిల్ చెబుతోంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందమని. పెళ్లి కొరకు కాదు బాప్తిస్మం. పెళ్లి కొరకు బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మర్యాదగా మళ్ళీ బాప్తిస్మం పొందాలి. ఎందుకంటే పెళ్లి బాప్తిస్మములు చెల్లవు. అయ్యి బాబు, అలాగనే పెళ్లి బాప్తిస్మం పర్లేదనుకుని బలరాలను కూడా పాలు పంపులు పొందేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ బాప్తిస్మం అంటే ఎవరిని ఏమని అనుకుంటారేమో, భయంగా ఉందని అంటారు కొంతమంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం తర్వాత చదువుకోండి. నరకానికి పోయే వాళ్ళ లిస్టు అక్కడ రాయబడి ఉంటుంది. ఆ లిస్టులో ఫస్ట్ పేరు పిరికివాడును అని ఉంటుంది. చదువుకోండి, అండర్లైన్ చేసుకోండి. పిరికివారు ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు.
ధైర్యముగా కృపాసనము చెంతకు రమ్మని బైబిల్ పిలుస్తుంది. తిరిగితనంతో ఆగిపోతే నరకానికి పోతావు. ధైర్యంగా ముందుకొచ్చి నువ్వు బాప్తిస్మం పొందాలి. పెళ్లి బాప్తిస్మాలు చాలా కొంతమంది సిగ్గేస్తుందండి, ఆల్రెడీ పెళ్లి బాప్తిస్మం తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ బాప్తిస్మం అంటే ఏమన్నా అనుకుంటారు, సిగ్గేస్తుంది అంటారు. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదని గమనించాలి. మన తలను ఎత్తే దేవుడు ఆయన. స్తోత్రం. కాబట్టి సిగ్గుపడకండి, తిరిగితనంతో మానేయకండి, పెళ్లి బాప్తిస్మాలు చల్లవండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. కొంతమంది మాకు చిన్నప్పుడే అయిపోయింది గారు అంటారు. ఏమైపోయింది? నీ దినం అయిపోయిందా అని లోపల అనుకుంటాం, బయటకు అనకూడదు కాబట్టి. బయటకంటే ఫీల్ అవుతారు కదండి. చిన్నప్పుడు అయిపోయిందంటే జ్ఞానస్నానం అయిపోయినట్టు. మీ జ్ఞానస్నానాలు, చెంగరింపు బాప్తిస్మాలు, జెండాకరణను వెళ్ళి చేసే ప్రమాణముల బాప్తిస్మాలు, అవగాహన లేని వేలం లేని బాప్తిస్మాలు, పెళ్లి కొరకు తీసుకునే పెళ్లి బాప్తిస్మముల వంటివి చల్లవు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మనం బాప్తిస్మం పొందాలి. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందితే ఒకేసారి 7 అనుభవాల్లోకి వస్తావు తెలుసా? నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం పొందితే 7 అనుభవాల్లోకి వస్తావు. కొంతమంది అంటారు బాప్తిస్మం ఒక్కటే కదండి, పెళ్లి బాప్తిస్మం సరిపోదు కదా అని. బాప్తిస్మం ఒక్కటే, నేను అదే ఒప్పుకుంటాను. బాప్తిస్మం ఒక్కటే, నీటి బాప్తిస్మం ఒక్కటే. కానీ ఆ ఒక్కటే అని చెప్పబడుతున్న బాప్తిస్మాన్ని ఇంకా నువ్వు పొందలేదు. నువ్వు పెళ్లి బాప్తిస్మం పొందావు, వేలం మీద బాప్తిస్మం పొందావు, జ్ఞానస్నానం అన్నావు, చెలకనికి అన్నావు, జెండాకరణను వెళ్ళానన్నావు. అది ఇబ్బంది. కాబట్టి ఆ ఒక్కటేగా చెప్పబడిన బాప్తిస్మం ఇంకా పొందలేదు, నువ్వు పొందాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రభు నామంలో నువ్వు బాప్తిస్మం పొందితే ఒకేసారి 7 అనుభవాల్లోకి వస్తావు. లెక్కట్టుకోండి, గుర్తుంచుకోండి, చెప్తారు. బాప్తిస్మము అనే మాటకి 7 వివరాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. 1, బాప్తిస్మము అంటే మన తర్వాత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతిపెట్టడం. 2, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతన పరచబడటం. 3, నీటి మూలమును తిరిగి జన్మించటం. 4, క్రీస్తుని ధరించుకోవటం. 5, సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వమును అందటం. 6, క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలుపొంపులు పొంది సమాధిలో సమానానుభవాన్ని పొంది తిరిగి లేపబడటం. 7, యేసు రక్తములో కడుగబడటం. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందితే ఒకేసారి 7 అనుభవాల్లోకి వస్తావు. ఈ 7 అనుభవాల్లోనికి నువ్వు వస్తే 7వ మండలానికి చేరుకుంటావు. 7వ మండలం అంటే భూమండలము, ఆకాశ మండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలం అనేటువంటి 6 మండలాలకు పైన ఉన్న 7వ మండలమైన పరమండలానికి చేరుకుంటావు. 7వ మండలం అనబడిన పరమండలానికి చేరుకోవాలంటే భూమి మీద ఉండగానే 7 అనుభవాల్లోనికి నువ్వు రావాలి. ఈ 7 అనుభవాల్లోనికి నువ్వు రావాలంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే నువ్వు బాప్తిస్మం పొందాలి. అప్పుడే నువ్వు యేసు రక్తంలో కడగబడినట్లు, పరిశుద్ధపరచబడినట్లు. స్తోత్రం. పరలోకం ఉంది, ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. చేరాలంటే పరిశుద్ధులమే ఉండాలి. పరిశుద్ధులు అంటే ప్రభు రక్తములో కడుగబడాలి. ప్రభు రక్తంలో కడుగబడాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు బాప్తిస్మం పొందాలి. ఎన్నాడు జరుగు చేస్తావు? నా 18వ ఏట నేను బాప్తిస్మం పొందాను. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై నా 18వ ఏట బాప్తిస్మం పొందాను. మరి నీ పరిస్థితి ఏంటి? ఎన్నాడు జరుగు చేస్తావు? పట్టు పొందేస్తాం అయ్యా అంటారు కొంతమంది. ఎప్పుడండి? పట్టు అంటే జనమర పట్టు. మన పట్టు లోపల ఎవరన్నా పట్టుకుపోతే నేను అంటే నా ఉద్దేశం, నీ ఫోటోతో బ్యాండర్ చేస్తే, నీకు ఆటల పాట పాడిస్తే, నీకు పెట్టి ఆటేస్తే, నీ నూరు పుత్రానికి మోసేస్తే, నీ కబురు చెప్పడానికి సెల్ ఫోన్లో డబ్బులు వేసేస్తే, నీ పేర రేటు కేటాయించి ఫోటో జరిగించేస్తే, నీకు ఇష్టమైన ఫోటో భోజనం ఎక్కించేస్తే, ఒక మాటలో చెప్పడం నువ్వు చస్తే, ఒకేసారి చస్తే అంటే ఫీల్ అవుతారని ఇవన్నీ చెప్పాలి. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నీ కొరకే ఈ సభలు. ఎన్నాడు జరుగు చేస్తావు? మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందండి. మూర్ఖులకి తలమార్లు మీద రక్షణ పొందండి. యేసు రక్తంలో కడగబడండి, పరిశుద్ధపరచబడండి, పరిశుద్ధులవ్వండి, పరలోకానికి వారసులం అవుతామండి. దేవుడి క్లుప్త వివరణ మన వెనుకడిలో దీవించునుగాక. ఆమె తలలో కన్ను మూయండి, ప్రార్థన చేద్దాం.
ప్రతి ఒక్కరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. దయతో ప్రార్థించండి. ఎవ్వరు అనాలోచనగా ఉండొద్దు, లేచకి నడవద్దు, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ స్నేహితులారా, పరలోకం ఉంది. ఖచ్చితంగా మనం పరలోకానికి చేరాలి. మనం ఉండబోయే 4వ చోటు పరలోకమై ఉండాలి. మనం ఉండబోయే 4వ చోటు పరలోకమై ఉండాలంటే మనము పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులం అవ్వాలంటే ముందు ప్రభు రక్తంలో కడుగబడాలి, యేసు రక్తంలో కడుగబడాలి. నేను యేసు రక్తములో కడుగబడతాను, నేను యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాటి చూపండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. నేను యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్ళు ధైర్యంగా చేతులు చాటి చూపండి. సిగ్గుపడకండి. చేతులు ఎత్తడాన్ని మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. పిరిగితనంతో చేతులు ఎత్తడం మానకండి, పిరికి వారు నరకపోతులు. ధైర్యముగా చేతులెత్తి మీ తీర్మానము తెలియపరచండి. నేను యేసు రక్తములో కడుగబడతాను అన్నవాళ్ళు బాగా మీ చేతులు పైకి చాటి చూపెడతారా? యేసు రక్తములో నేను కడుగబడతాను అన్నవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తారు. యేసు రక్తములో కడుగబడుట అంటే బాప్తిస్మం పొందుట. యేసు రక్తములో కడుగబడుట అంటే బాప్తిస్మం పొందుట. నాకు బాప్తిస్మం కావాలి, నేను యేసు రక్తములో కడుగబడతాను, పరిశుద్ధపరచబడతాను అన్నవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తారు. చేతులు ఎత్తిన వారు ఒకసారి లేచి నుంచుంటారా? మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తిన వారు మాత్రమే లేచి నుంచోండి, ఎటువంటి బలవంతం లేదు. చేతులు ఎత్తిన వారు మాత్రమే లేచి నుంచోండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, వేలం ఎదుగా ఎవరు లేచి నుంచోవద్దు. నాకు బాప్తిస్మం కావాలండి, నేను యేసు రక్తంలో కడుగబడతాను అన్నవాళ్ళు మాత్రమే లేచి నుంచోండి. లేచి నుంచున్న మీరు ఏ సంఘములకు చెందిన వారైతే ఆ సంఘములోనే మీరు బాప్తిస్మం పొందవచ్చు. ఎటువంటి బలవంతం ఇక్కడ చెయ్యం. ఎందుకంటే క్రైస్తవ భక్తిలో అసలు బలవంతం అనేది ఎప్పుడు ఉండదు, ఎప్పటికీ ఉండదు. మీరు ఏ సంఘములకు చెందిన వారైతే ఆ సంఘములో మీ దైవజనుల ద్వారా మీరు బాప్తిస్మం పొందవచ్చు. అయితే చిన్న మనం ఏంటంటే, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలనుకుంటున్నాను. నేను మీ శిరస్సు మీద చెయ్యి ఉంచి మీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. అలా మీ శిరస్సుపై చెయ్యి ఉంచి మీకు ప్రార్థించాలంటే నేను ఇప్పుడు వేదిక దిగి సభలో అందరి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి రాలేదు కదా. కాబట్టి దయతో మీరు వేదిక దగ్గరికి వస్తారా? మీకు ప్రత్యేకంగా ప్రార్థించి పంపించేస్తాను. స్టేజ్ దగ్గరికి వచ్చే నుంచున్న వాళ్ళు త్వరగా రావాలి. కరెక్ట్గా 11 అయింది, త్వరగా రావాలి. ఇంకొక 30 సెకండ్లు మీరు వేదిక దగ్గరకు వస్తే ప్రార్థించి మైక్ అయ్యగారికి ఇచ్చేస్తారు. ప్రభువా, మీకు స్తోత్రము. వెత్తబడిన వాక్యమునికి నీరు పెట్టి ఫలింపు కలిగించండి. 2వ రాకడకు అందరినీ సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను కరెక్ట్గా టైం ఇచ్చేస్తున్నానండి. మీరు మన టైం ఇవ్వలేదు, నేను టైం వదిలేసాను. పైగా ఈరోజు పగలు ఒక గృహప్రవేశం, సాయంత్రం ఒక పుట్టినరోజు కూడిక మా సంఘం. నాకు సంఘాలు ఉన్నాయండి, పరిస్థితి ఉంది. నేను మరి ఏ ఆలోచనలో ఇచ్చాడో నా డేట్స్ చూసుకునే వ్యక్తి ఇచ్చేసాక ఎంత బాధపడతానో. శుక్రవారం శనివారం ఇచ్చేది కదా, మళ్ళీ ఆదివారం ఆరాధన ఉండుకోవాలి. మనం 100 కిలోమీటర్లు 350 కిలోమీటర్లు అన్నాను. కానీ నేను నిజంగా ఈరోజు మానేద్దాం అనుకున్నాను ఆ కార్యక్రమాల కోసం. అయ్యగారు మోహన్ కూర్చొని బాధపడతానని వచ్చాను. నేను బాధపడతాను, దేవుని చూసుకోవాలి. మంచిది. సమయంలో మధ్యలో జాన్ గారు వచ్చి ప్రార్థన ఆశీర్వాదాలతో కూటాన్ని ముగిస్తారు. రేపు రాత్రి 9 గంటలకే మొదటిగా వర్తమానం ఉంది. 2 వర్తమానాలు లేవు, ఒకే వర్తమానం. జాన్ మంగాచార్య గారు మాట్లాడతారు.